my channel Hema Hangama and welcome to Big Boss season 8 and episode number 8. మరి ఎపిసోడ్ 8 లో ఏం జరిగింది అంటే ఆల్రెడీ అది ఎవిక్షన్ ఎపిసోడ్ మీ అందరికీ తెలుసు. బేబక్క బయటకు వచ్చేసింది, ఎలిమినేట్ అయిపోయింది. లాస్ట్కి వచ్చేసి మణికంఠ అండ్ బేబక్క ఉండడం జరిగింది. వీళ్ళిద్దరికన్నా ముందు విష్ణుప్రియ అయితే ఏమంటారు లైక్ సేవ్ అయిపోయి సేవ్ జోన్లోకి వెళ్ళిపోయింది. అయితే ఎపిసోడ్ అంతా చూసాం. సండే ఎపిసోడ్ ఏదో బడ్జెట్ అన్నారు, తర్వాత ఒక వీడియో వేశారు, అందరు ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడుతున్నారు అన్నట్టు వాళ్ళకే తెలిసేటట్టు చేశారు. 5 లక్షల బడ్జెట్ ఇచ్చి అందులోంచి 2 లక్షలు కట్ చేస్తారు. వీళ్ళందరూ ఎవరు రూల్స్ పాటించట్లేదు అని చెప్పేసి బాగానే జరిగింది. ఇంకా తక్కువ ఇచ్చినా తప్పలేదు, ఎందుకంటే వీళ్ళు ఏం పెద్ద పీకుడు ఆటగాళ్ళ లేరు ఎవరును. సో ముఖ్యంగా సోనియా ముచ్చట్లు పెట్టడానికి అందరినీ ఇది చేయడానికి తప్ప ఇంకేమి గేమ్ ఏమాడింది, స్ట్రాటజీలు ఏం ప్లే చేసింది, ఓన్లీ వాగడం తప్ప ఇంకేం లేదు. తనకి నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా, అందరినీ కూడా తన మాటలతోటి అయితే ఇది చేయడం, లేదంటే ఎవరినొకరిని ఏదో ఒకటి అనడం, తన కనిపించిందే కరెక్ట్ అన్నట్టు లౌడ్ వాయిస్ తోటి పోర్ట్రే చేసి అందరూ కూడా ఇదే కరెక్ట్ అనుకునేలాగా ఒక స్ట్రాటజీలా ఆడుతుంది. కొంచెం రతిక ఫ్లేవర్ అయితే ఈ పిల్లలో కనిపిస్తుంది సోనియాలో. రతిక ఎలా అయితే పల్లవి ప్రశాంత్ తోటి కావాలి అన్నప్పుడు మంచిగా అవడం, అప్పుడు అలా చేయడము. అండ్ ఈ రోజు ప్రోమోలు చూసుకుంటే నిఖిల్ గారికి రతికకి ట్రాక్ మొదలెట్టాడు. ఇంకా ఏంటబ్బా ఏం ట్రాక్లు పెట్టలేదు, ఏం మ్యూజిక్ లేయట్లేదు ఏంటి అని చెప్పని అనుకున్నాం. మనం అందులో చూసాం కదా రతిక ఎలాగైతే 2 ట్రాక్లు మెయింటైన్ చేస్తున్నట్టు చూపించారో, ఇందులో కూడా ఇప్పుడు సోనియా పాప అటు పృథ్వీతోటు ఇటు నిఖిల్ తోటు ట్రాక్లు మొదలు పెట్టినట్టు మన ఎడిటర్ అయితే చూపించేశాడు. మరి చూడాలి, ఎన్నో రోతలు చూస్తున్నాం, అందులో ఇదొక రోత లాగా నాకైతే అనిపిస్తుంది అనమాట. సోనియా ఆడతీరైతే నాకు అస్సలు నచ్చలేదు. సోనియాని ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సోనియాలో ఏం క్వాలిటీస్ నచ్చాయో నిజంగా దండలు అయ్యా మీ అందరికీ, మామూలు దండాలు కాదు. అండ్ అందరూ సోగానే ఉన్నారు. నామినేషన్స్, ఈ నామినేషన్స్కి ఏంటి అంటే ఐ ఆమ్ ద ఫైర్, డోంట్ ఫైర్ ద ఫైర్, ఐ ఆమ్ ఫైర్ అన్నట్టు అందరూ నామినేషన్స్లో ఫైర్ అయితే చూపిస్తున్నారు. ప్రోమోస్ అయితే కొంచెం క్యాచీగా అనిపించినాయి. అండ్ మీకు ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. విష్ణుప్రియ ఈసారి చాలా గట్టిగా మాట్లాడింది. బట్ ఒక ట్విస్ట్ ఉండడం వల్ల సోనియాని మనం ప్రోమోస్లో చూసుకుంటే కనుక సోనియా మీద కూడా కలర్ వేయడం జరుగుద్ది. బట్ సోనియా నామినేషన్స్లో లేదు. ఆ ట్విస్ట్ ఏంటి అన్నది మనం బిగ్ బాస్ ఎపిసోడ్లో చూసి తెలుసుకోవాలి. ఇది సీజన్ 8లో ఎపిసోడ్ 8 ఎపిసోడ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయితే ముందు మీకు రోజు పెడతానే ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. నన్ను ఎంకరేజ్ చేసి ఇంకా మంచి వీడియోలు అయితే మీకు పెడతాను. అండ్ నచ్చితే కనుక ఒక చిన్న కమెంట్ చేయండి, సో నచ్చింది అని చెప్పి. నచ్చిన వాళ్ళు ఎంతోమంది బూతులు పెడుతూ ఉంటారు, అందరినీ తిడుతూ ఉంటారు, వాళ్ళకి ఇంకేం పని పాట ఉండదు. అట్లీస్ట్ మీకు నా వీడియో నచ్చితే ఓకేనా, జస్ట్ నచ్చిందనో బాగుందనో ఇలా కంటిన్యూ చేయమని ఒక చిన్న కమెంట్ పెట్టండి. ఐ ఫీల్ హ్యాపీ. ఇంత టైం తీసుకొని ఏదో ఒకటి నా బడీస్కి నేను చేద్దామని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఈ అంకమ్మ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా